ఉన్నటువంటి అవిశ్వాస తీర్మానం ఒకవేళ అయితే కనుక కొత్త అభ్యర్థులు కొత్త కౌన్సిలర్ వచ్చే అవకాశం కూడా చైర్పర్సన్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి నిజామాబాద్లో కనిపిస్తుంది. నెక్స్ట్ మనం వరంగల్ వెళ్దాం. వరంగల్లో మా ప్రతినిధి స్వామి మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా వరంగల్కు సంబంధించి ఆరోగ్యశ్రీ శ్వేత పథకాన్ని అక్కడ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాని రాజేందర్ రెడ్డి ప్రారంభించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక హనుమకొండ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ పథకానికి శ్రీకారం చుట్టారు. అలాగే ఇచ్చిన మాట ప్రకారం హామీలు దాదాపుగా 6 ఇచ్చినటువంటి గ్యారంటీ హామీలు 2 నెరవేర్చినటువంటి పరిస్థితి. 48 గంటల లోపే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చేసిన నేపథ్యం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆరోగ్యశ్రీ పరిమితి అనేది 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి స్వామి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 6 గ్యారెంటీలను అమలు చేస్తున్న అంటున్న రేవంత్ రెడ్డి అయితే మాత్రం మొత్తానికి అయితే అనుకున్న విధానంగానే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇవాళ 2 అంటే ఒకటి మహిళా అంటే మహాలక్ష్మిని బస్సు ప్రయాణం కావచ్చు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అనుకున్నాగానే ఇప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్ 5 లక్షల నుంచి 10 లక్షల వరకు కూడా బడుగు బలహీన వర్గాలకు వరంగా మారినటువంటి ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తానికి నూతన ఎమ్మెల్యే పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే రాజేంద్ర మాత్రం ఇవాళ ప్రతి ఆసుపత్రిలో కూడా మొత్తానికి ఇక్కడ ఓపెన్ చేసిన పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు ఆరోగ్యశ్రీ రాజీవంలో గతంలో 5 లక్షల నుంచి 10 లక్షల వరకు కూడా పెంచిందని కూడా ప్రజలకైతే హామీ ఇచ్చినట్లయితే 24 గంటల్లో కూడా మొత్తానికి ఇవాళ నెరవేర్చిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ 6 గ్యారెంటీలు ఇచ్చిన పథకంలో భాగంగా కూడా ఇవాళ 2 గ్యారెంటీలు మాత్రం అంటే ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు. హెల్త్ పరంగా రాజు ఆరోగ్యశ్రీ కార్యక్రమం 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచి మాత్రం మాట ఎదుర్కొందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే ఇవాళ మొత్తం అయితే ఆర్టీసీ ఆర్ఎం శ్రీలంక కూడా బస్సులను కూడా ప్రయాణం చేసి మొత్తం మహిళలకు ఒక స్వాగతం పలికి ఒక అభివాదం చెప్పిన పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికీ మొత్తం అయితే ఉచిత బస్సు మహిళల బస్సు ప్రయాణంలో కూడా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అక్కడ బస్ స్టాండ్ సెంటర్ లో కూడా మొత్తానికి చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇచ్చిన మాట అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఏదైతే మాట ఇచ్చిందో చూస్తామో కూడా 40 గంటలు రిజల్ట్ అనేది కూడా మొత్తానికి తెలంగాణ యావత్ కూడా కనపడుతుంది. ప్రస్తుతానికి అయితే నాయకులైతే మొత్తం మాట పేద ప్రజలకు అండదండలుగా ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికీ ఎదగలిగా ఉంటుంది. ఇచ్చిన మాట కంపల్సరీగా నిలబెట్టుకుందని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. రానున్న రోజుల్లో కూడా సోనియా గాంధీ రాజ్యం తీసుకురాబోతున్నాం. ఇప్పటికే ప్రస్తుతానికి అయితే అనుకున్న విధంగానే చేయాల్సింది ఉన్నది. ఇందిరామ రాజ్యం సోనియా గాంధీ రాజ్యం రాబోతుందని చెప్పిన పరిస్థితి ఇవాళ మొత్తానికైతే 3 గంటల జిల్లా వ్యాప్తంగా కూడా సంబరాలు అయితే మహిళలైతే చేసుకున్న పరిస్థితి కనపడుతుంది. ఇవాళ ప్రస్తుతానికి అయితే ఇవాళ కార్తీక మాసం చివరి సోమవారం కావటంతో కూడా మొత్తానికి మహిళలైతే ఇలా వేములవాడ దాసరైతే మహిళలైతే అధిక సంఖ్యలో పాల్గొన్న పరిస్థితి కనపడుతుంది. వాటిలో దీంతో కూడా మొత్తానికి ప్రస్తుతానికి ఇవంతా విపరీతంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట కూడా నిలుపుకుంటుందని చెప్పి ప్రజలతో మొత్తానికి మొత్తానికి సోనియా గాంధీ రాజ్యం రాబోతుంది. ఇవాళ ప్రయాణం చేస్తున్నాం. అట్లాగే కూడా మనకు ఆరోగ్య కూడా 5 లక్షల నుంచి 10 లక్షలు రాజకీయ కూడా కార్పొరేట్ హాస్పిటల్ వల్ల ఉచిత వైద్యాన్ని కూడా పొందుతారని చెప్తున్న కనపడుతున్నారు. రైట్ అంటే ప్రధానంగా ఆరోగ్యశ్రీ అనేది 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచినటువంటి పరిస్థితిపై ఇప్పటికే ప్రధానంగా 6 గ్యారంటీలు ఇది ఒక గ్యారంటీ కూడా కాంగ్రెస్ పార్టీ విజయంలో కీలకమైందని చెప్పుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో అక్కడ ప్రారంభించిన తర్వాత ఏమైనా ఎప్పటి నుంచి అమలయ్యే అవకాశం కనిపిస్తుంది? అంటే దాదాపుగా తేదీ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో పర్టికులర్గా దాని పూర్తి స్థాయిలో ఏమైనా నాని రాజేందర్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి ఉందా? అధికారులు కానీ దీనిపై ఏమైనా చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఖచ్చితంగా రాజశేఖర్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అధికారికంగా అంటే కార్పొరేట్ హాస్పిటల్లో కూడా ఇవాళ 5 లక్షల నుంచి 10 లక్షల వరకు కూడా మొత్తానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇచ్చిన హామీ నేర్పరచడంతో కూడా మొత్తానికి అయితే ఇచ్చిన హామీని అయితే నెరవేర్చిందని చెప్పుకోవచ్చు. దీంట్లో కార్పొరేట్ హాస్పిటల్ అయితే హాస్పిటల్ వైద్యం చేయించడానికి పేద
బడుగు బలహీన వర్గాలకైతే ఇవాళ ఆరోగ్యం పేదవారికైతే చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పుకున్న పరిస్థితి కనబడుతుంది. దాన్ని సద్వినియోగం చేసుకుంటే కూడా కార్పొరేటర్ హాస్పిటల్ కూడా సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పుకున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో పాటు కూడా ఎమ్మెల్యేలు కూడా మొత్తానికైతే ఇవాళ నూతనంగా ఏర్పడ్డ ఎమ్మెల్యేలు అయితే మాత్రము ప్రజలకు యూటిలైజ్ చేసుకోవాలి. మొత్తానికైతే ప్రజలకు అండదండంగా మొత్తానికి బడుగు బలహీన వర్గాలకు చేతుడు వారుగా ఎప్పటికీ ఎలవెల్గా ఉంది చెప్తున్న మాట మొత్తానికైతే ప్రజలను అయితే కొనియాడి రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ స్వామి. నెక్స్ట్